నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిజాం విముక్త అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ సామాజిక సమరసత రాంప్రసాద్, ఆర్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గురుచరణం, ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిఆర్ సోమని పాల్గొన్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 13 నెలల తర్వాత స్వేచ్ఛ లభించిందని తెలిపారు. నిజమైన చరిత్ర యువతకు తెలియాల్సిన అవసరం ఉందంటున్న కమిటీ సభ్యులతో మా అమ్మ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ రిపోర్ట్. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే నిజాం అప్పుడు హైదరాబాద్ సంస్థానం అనేది దానికి స్వతంత్రం రాక అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాని ఒక ఏదైతే సందర్భం ఉందో అప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్లోని ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే కమిటీ ఆధ్వర్యంలో అయితే సెమినార్ని అంటే అందరికీ అవగాహన కలిగించే విధంగా అయితే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఏదైతే నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, ఎట్లాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్? ఎన్ని రోజులు ఉంటుంది? నిజామాబాద్ విమోచన స్వతంత్రత ఉత్సవ సమితి కట్టించాను. ఇది నిజాం నుండి భారత్ స్వతంత్రత తర్వాత 17 సెప్టెంబర్ 1948లో నిజాం నుండి భారత్లో నిజాం నుండి భారత్లో విలయ అయింది. ఇది ఒక సంవత్సరం వరకు ఇది అమృత్ మహోత్సవ్ ఆయోజన చేస్తున్నాను. పిల్లవాడుకు స్టూడెంట్స్లో చాలా పబ్లిక్లో తెలియలేదు కి ఏ ప్రకారం నిజాం నుండి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ ఏమున్నాయి. ఇది చాలా హిందువులు చాలా కష్టపెట్టాను, రజాకార్ నుండి ఏమేమి కష్టపెట్టాను, దీనికోసం మొత్తం పబ్లిక్ తెలియాల కోసం ఇది ఆర్గనైజ్ చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు, అందరికీ కూడా అవగాహన కార్యక్రమం అయితే కల్పిస్తున్నారు. అంటే ఎట్లా స్పందన ఎట్లా ఉంది? చాలామంది విద్యార్థులకి నేటి తరానికి ఈ తెలంగాణలో జరిగిన స్వాతంత్ర్యం తెలియజెప్పడం ఉద్దేశం. చాలామంది అభిప్రాయం ఏంటంటే మాకు విషయం మీరు తెలియజేస్తారని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేపు స్వాతంత్రం నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. ఆ విధంగా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా వాళ్ళు నిర్మాణం చేయడం కోసము ఈ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయి. వారు కూడా ప్రేరణగా తీసుకుంటున్నారు. సార్ అయితే ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? మొత్తం మొన్న అయితే నిజామాబాద్లో చేపట్టారు, ఈరోజు ఆర్మూర్లో, ఇంకా ఎక్కడెక్కడ? తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా 4-5 కేంద్రాలు అనుకుని యువ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ చెప్పండి సార్, మీకు ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే విద్యార్థులు అయితే చాలామంది ఇప్పటికీ అవగాహన కలుగుతుంది. అంటే అప్పటి ఏదైతే చరిత్ర ఉందో ఇప్పటి చరిత్రకి అంటే డిఫరెంట్ ఏమన్నా ఉంది? సమస్య యువతతో ఏముంటుందంటే వాళ్ళు సిలబస్లో చెప్పింది మాత్రమే చదువుతారు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవం అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. చరిత్రలో ఏం జరిగింది, మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వచ్చిందని మాత్రమే తెలుసు తప్ప నైజాం పరిపాలితమైనటువంటి ప్రాంతాలు, కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు, మహారాష్ట్రలో కొన్ని, మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చిందనే విషయం తెలియదు. ఏ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హిందువుల మీద నైజాం జరిపినటువంటి అత్యాచారాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలం యువ సమ్మేళనాలు మాత్రం ఈ ఫస్ట్ ఫేజ్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. మన హిందూ లోపల 3 నగరాల్లో ప్రత్యేకంగా మన హిందువులో జరిగింది, ఇప్పుడు ఆర్మూర్, తర్వాత బోధన్లో ఉంది. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని తర్వాత జనవరిలో తెలంగాణ అంతటా ప్రతి గ్రామానికి వెళ్ళి జనజాగరణ కార్యక్రమం కూడా చేపట్టడం దీనిలో ఉంది. అంటే ఈ కార్యక్రమం అంతా కూడా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా జరుగుతుంది పరిపాలన. అయితే మొత్తానికి ఏదైతే ఈ నిజాం విముక్త స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏదైతే యువ సమ్మేళనానికి సంబంధించి అయితే పెద్ద మొత్తంలో భారీ స్పందన వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది విద్యార్థులు స్వచ్ఛందంగా అయితే వచ్చి పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంస్థల నుంచి విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. గత చరిత్ర ఏదైతే స్వతంత్రం రాక పూర్వం ఎంత అయితే కష్టాలు అనుభవించారో, అంటే 1947 ఆగస్టులో స్వతంత్రం వచ్చినప్పటికీ నిజాం పరిపాలన అయితే హైదరాబాద్ సంస్థానాన్ని అయితే అప్పట్లో దాదాపు 13 నెలల పాటు అయితే స్వతంత్రం
స్వాతంత్రం రాని పక్షంలో కూడా చాలా పోరాటాలు చేసిన పరిస్థితి, ఎంతోమంది అమరులు కూడా అయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో అయితే స్వతంత్రాన్ని మొత్తానికైతే తీసుకొచ్చిన సందర్భంలో కూడా విద్యార్థులంతా కూడా ఈ గత చరిత్ర ఎలా ఉంది, ఇప్పుడు చరిత్ర ఎలా ఉందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో కూడా విద్యార్థుల నుంచి కూడా అందరూ కూడా సంబంధించిన మండలాల నుంచి స్థానికంగా అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్.